హల్లెలూయా. చేరొచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు, వందనాలు చెల్లించుకుంటున్నాను. పోయిన వారం ఫ్రీగా ఉన్నాను, కొన్ని పనులు జరిగినాయి. వాక్యం ధ్యానించుకోవడానికి, పనులు చేసుకోవడానికి నా జీవితంలో దేవుడిని కృప కొనసాగింపచేసి మరొక్కసారి మీ ఎదుట యోగ్యపరిచినందుకు దేవునికి నా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఓకే, వాక్యంలోకి వెళుదాం. నీ పొరుగువాడు యేసే అయితే, నీ పొరుగువాడు యేసే అయితే నీ పొరుగువాణిని ఎలా ప్రేమించాలి? ఓకే, లూకా 10:27. ఐ రిపీట్ అగైన్. నీ పొరుగువాడు యేసే అయితే నీ పొరుగువాణిని ఎలా ప్రేమించాలి? నీ పూర్ణ హృదయముతోను, చాలండి. నీ పూర్ణ హృదయము, నీ ప్రాణముతో, ఆత్మతో, శరీరముతో కాకుండా నీ పూర్ణ వివేకముతో. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, విత్ ఆల్ ఆఫ్ యువర్ మైండ్. వై దిస్ హస్ బీన్ యాడెడ్, ఆల్ ఆఫ్ యువర్ మైండ్ అంటే దాని అర్థాలు చూస్తే ఎలా ఉందంటే, యూ షుడ్ బీ, నీ ప్రాణ, ఆత్మ, శరీరం షుడ్ బీ స్టేబుల్. హల్లెలూయా. నిలకడగా ఉండాలి. ఏ ఒక్కటి కూడా, కమాన్ రైట్ హ్యాండ్ సైడ్, నీ ప్రాణము, ఆత్మ, శరీరం నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో అని మాట్లాడినప్పుడు అవి అన్నీ ఎలా ఉండాలి? వివేకముతో ఉండాలి. షుడ్ బీ స్టేబుల్, నిలకడగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకు అలా ఉండాలంటే, యేసు ప్రభు వారు అలా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? తన్ను తాను రుక్తునిగా చేసుకునేంత వరకు నిలకడగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ సిలువకు అప్పగించుకున్నంత వరకు విధేయుడు చూపించి రుక్తునిగా అయిపోయాడు. ఇప్పుడు నేను ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? ఆయనను పూర్ణముగా ప్రేమించాలి అంటే నేను ఏం కావాలి? నన్ను నేను ఉపేక్షించుకుంటేనే పూర్ణం అనేది వస్తుంది. హల్లెలూయా. ఒక చోట యేసుప్రభు వారు అంటున్నారు, మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనాను నన్ను వెంబడించి కోరిన ఎడల తన్ను తాను ఏమి చేయాలి? ఉపేక్షించుకోవడం అనే మాటకు బదులుగా వాడు రుక్తునిగా చేసుకోవాలి. He should empty himself for the completeness to come. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎంటీ చేసుకున్నాడు, పూర్ణంగా తన కృపను విడుదల చేశాడు. ఇప్పుడు ఆయనను నేను ప్రేమించాలి, వెంబడించాలి అంటే నేనేం చేయాలి? నన్ను రుక్తునిగా చేసుకొని దేవుని కృపను నింపుకొని ఆయనను వెంబడించాలి. ఎలా నేను రుక్తునిగా ఎలా చేసుకోవాలి అంటే, ఒక చిన్న ఉదాహరణ. మార్కు రాసిన సువార్త 12:42. త్వరగా, ఇవి నా అంశాలు కాదు, కొత్తగా ఉన్నాయి. ఒక బీద విధవరాలు 2 కాసులు వేయగా, ఇది 2 దినారాలు కాదు. మీ హెచ్చరిక కొరకు నేను చెప్పడం ఏంటంటే, దినారాలు వెండివి, కాసులు ఇత్తడి, ఇంకోటి రాగి. హల్లెలూయా. దానికి దీనికి పోలికలే లేవు. ఈమె 2 కాసులు వేస్తూ ఉంది అంటే పాపానికి ప్రాయశ్చిత్తం
ఇవి రెండు, తన ప్రాణము శరీరాన్ని దారపోస్తూ ఉంది. ఆడ కింద వచ్చినానమ్మా 44 చదువు. తన లేమిలో నుండి జీవనమంతయు వేసేసింది. అది రుక్తినిగా చేసుకోవడం. ఏం చేసింది? తన జీవనం అంతా, ప్రాణము, ఆత్మ, శరీరం అంతా దారపోసింది. ఇప్పుడు ఏమంటుంది? నేను ఏమీ లేదు. ఐ ఎంప్టీడ్ ఎవ్రీథింగ్, నథింగ్ ఇస్ మైన్. హల్లెలూయా. ఆ విధంగా ఉపేక్షించుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మనము కూడా అన్నీ ఎంప్టీ చేసుకొని, పరీక్ష చేసుకొని ముందుకు సాగిపోతున్నామే అని అనుకుందాం. 4వ మాట ఏంటంటే, పూట కూలివాడు మనకు పెడుతున్న ఖర్చు ఏమిటి? ఆ ఖర్చుకు గాను నా లెక్క ఏంటి? ఇక్కడ దాకా పోయిన అంతకుముందు వారం మనము చూసాం. ఏంటండి, ఏంటి మన లెక్క ఏంటి? ఏం ఖర్చు పెట్టింటాడు చూద్దాం. పరిచర్య అనేది 2 రకాలని చెప్పినాను. ఒకటి వల వేయడము, ఒకటి వలలు సరి చేసుకోవడం. యేసు ప్రభు వారు కొందరిని చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? వారు వలలు వేయుట చూశాడంట. కొందరిని ఎలా చూశాడు? వలలు సరి చేసుకోవడము చూశాడు. సరే, ఈ 2 విధమైన పరిచర్యలు ఏ రీతిలో ఉంటుంది చూద్దాం. పూట కూలివాడు మనకు పెడుతున్న ఖర్చు ఏంటి? ఓకే, అది ఎలా ఉంటుందో చూద్దాం. ఒక చిన్న కథ, మార్కు రాసిన సువార్త 6:38-39. ఇక్కడి నుంచి మనము పోయిన వారము ఆపాము, ఇక్కడి నుంచి మొదలు పెడతాము. అందుకాయన మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నాయి? చాలండి. ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 5 రొట్టెలు 2 చేపలు. అది తీసుకొని ఆయన 5,000 మందికి పంచిపెట్టాడంట. ఇంకా 12 గంపలు మిగిలినాయి. ఏంటి మనం ఈ 5 రొట్టెలను దేనికి పోల్చుకుందాం? ఈ 5 రొట్టెలు దేనికి పోల్చుకుందాం? ఈ రొట్టెలు అన్నప్పుడు క్రీస్తు శరీరము కావచ్చు, వాక్యము కావచ్చు. ఇలా అనుకున్నప్పుడు ఇది 5 రొట్టెలు 5 పరిచర్య గుణాలకు మనం సూచించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13 నిదానంగా చదవండి. మొదటి రొట్టె ఏంటో చూద్దాం. పరిశుద్ధులు పరిపూర్ణమగునట్లు, సంపూర్ణమగునట్లు క్రీస్తు శరీరము కొందరిని అపోస్తలులుగాను. ఇది మొదటి రొట్టె. ఇది ఈ అపోస్తలులు చేసే పని ఏంటో తెలుసా? కాపలాదారుడు. ఎవరండి? కాపలాదారుడు. దేవుని యొక్క సిద్ధాంతాలను భద్రపరిచేవాడు. ఇప్పుడు పోయిన వారం ఎఫెసీయులకు రాసిన పత్రికను ఈ ప్రదీప్ తీసుకున్నప్పుడు, ఓకే, అది సార్వత్రిక సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఎఫెసీ సంఘం. ఈ ఎఫెసీ సంఘంలో 6 మర్మాల గురించి చెప్పాడు. ఈ 6 మర్మాలు ఏంటో తెలుసా అండి? సిద్ధాంతాలను భద్రపరచడం, దేవుని సిద్ధాంతాలను వివరించడం, ఇమిడి ఉన్న ఆ యొక్క మర్మాలను దానిని వెల్లడపరచడం, వివరించడం. అంతేనండి. ఇది ఎవరి పని? ఇది అపోస్తలుల యొక్క పని. దేవుని యొక్క సిద్ధాంతాలను కాపలాదారుడు.
రెండవ రొట్టె ఏంటో చూద్దాం. ప్రవక్తలు, మార్గదర్శకుడు. హల్లెలూయా. సంఘ పరిచర్యను కొనసాగింపచేయేవాడు. హల్లెలూయా. మూడవాడు సువార్థికులు, వీధి సువార్థికులు. ఇది మూడవ రొట్టె. ఇది వీరు ఏం చేస్తారంటే సమకూర్చువారు. మేము ఇంతకుముందు ఈ పని చేసేవాళ్ళం. ఏం చేసేవాళ్ళం అంటే ఇక్కడి నుంచి పాతకొచ్చెరువుకు పోవడమో, లేకపోతే ఏదో ఒక పల్లెకు పోవడమో, ఎక్కడో ఒక చోటకు పోవడము, ఆడ ఒక చిన్న మీటింగ్ పెట్టడం, అందరినీ సమకూర్చి ఎవరైతే మేము ప్రభువుని అంగీకరించుకుంటాం, ఆయనని నమ్ముకుంటాం అనే వారిని వాళ్ళ పేర్లు రాసుకొని అక్కడ ఉంటున్న పాస్టర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అప్పచెప్పడం, లేదా వారిని నేమ్ ఫాలోఅప్ చేయడం. స్టార్టింగ్ న్యూ లైఫ్ చర్చ్ లేక మునుపు చేసే పని ఇది. హల్లెలూయా. వీధి పరిచర్య చేసేవాళ్ళం. నేను, నా యొక్క స్నేహితుడు అని పేరేవి సత్యబాబు చేసేవాళ్ళం. దాని తర్వాత మురళి, ప్రకాష్ రెడ్డి వీళ్ళందరూ కలిసి చేసేవాళ్ళం. ఇది ఎవరు చేసే పని? ఇది సువార్థికులు చేసే పని. సమకూర్చడం, వాక్యాన్ని ప్రకటించేవారు. నాలుగవ రొట్టె ఏంటండి? కాపర్లుగాను. కాపర్లు చేసే పని అభివృద్ధి, సంఘాన్ని అభివృద్ధి పరచడం, క్షేమాభివృద్ధి కలుగజేయడం. ఐదవ రొట్టె ఉపదేశకులు, అంటే టీచర్స్. వాళ్ళు ఏమంటే క్రీస్తులో బలపరచడం. ఈ 5 రొట్టెలు యేసుప్రభు అడుగుతున్నారు, మీలో ఏమన్నా ఉందా తినడానికి అన్నప్పుడు ఒకడు వచ్చి 5 రొట్టెలు ఇచ్చాడు. ఆ 5 రొట్టెలు ఆయన తీసుకొని వాటిని ఆశీర్వదించి అందరికీ పంచాడు. ఆ పంచడంలో మనకి ఏమన్నా వచ్చినాయండి? ఆ రొట్టెలు ఏమన్నా మనకు వచ్చాయా? వచ్చాయా అమలా? కదా, బాగుందా రొట్టె? లెక్క చెప్పాలి ఇప్పుడు. అర్థమవుతుందండి? ఎప్పుడో ఒక రోజు ఏదో ఒక కొండ మీద యేసుప్రభు వారు, అయ్యా పోయి చూడండి ఎవరితో ఏముందంటే ఎవరితో లేదంట. 5,000 మందితో ఏమీ లేదు, ఒక్కడితోనే ఉందంట. ఆ ఒక్కడు ఎవడై ఉంటాడో తెలుసా? వాడు పూట కూలి వాడే ఉండాలి. వాడు వచ్చి 5 రొట్టెలు ఇచ్చాడు. 5 రొట్టెలు ఆయన తినలే, 5 రొట్టెలు పంచిపెట్టాడు. మిగతా 12 మంది శిష్యులకు 12 గంపలు ఇచ్చాడు. ఆ 12 గంపలే ఈ యొక్క బైబిల్లో ఉండేటివి. పామరులు, వాళ్ళు విద్య లేని పామరులకు 12 గంపలు గాను ఒక్కొక్కరికి ఒక్కొక్క గంపలు ఇచ్చాడు. అది దేవుని జ్ఞానం. హల్లెలూయా. ఈ 5 రొట్టెలు ఆయన పంచినప్పుడు ఎక్కడో ఒకటి మనకు కూడా తీసుకుని ఉంటాం. ఆ రొట్టె నాకు వచ్చిందో మీకు వచ్చిందో ఎవరికి వచ్చిందో వాళ్ళు ఇంకొకరికి ఇచ్చారా లేదా, వాళ్ళు తిన్నారా లేదా, దానికి లెక్క ఉండాలి ఇప్పుడు. ఇంకా 2 చేపలు. యోహాను రాసిన సువార్త 4:48. యోహాను రాసిన సువార్త 4:48. యేసు సూచక క్రియలను ఈ 2 చేపలు ఇవి. హల్లెలూయా. ఏంటివి? సూచక క్రియలు, మిరకిల్స్ అండ్ సైన్స్. ఈ మిరకిల్ అండ్ సైన్స్ ఎందుకు, ఏమేమి అడుగుతా అది మరో ఇంకొక పెద్ద కథ అవుతుంది. మొత్తం 5 రొట్టెలు 2 చేపలు వచ్చాయా? మొత్తం 7 అయ్యాయా? ఇక్కడ మళ్ళీ ఇంకోటి చూద్దాం. మత్తయి రాసిన సువార్త 15:34. మత్తయి 15:34. యేసు వారు
ఎన్ని అయినాయి? అన్నీ ఆయనవే, అన్ని రొట్టెలేవి. సూచక క్రియలు కానీ, మహత్కార్యములు కానీ, ఈ యొక్క అపోస్తలు కానీ, ప్రవక్తలు కానీ, సువార్థికులు కానీ, కాపర్లు కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇవి ఏంటి? 7 రొట్టెలు, మరి కొన్ని చిన్న చేపలున్నాయంట. పోయిన వారం కూడా ఇదే చెప్పా. కొన్ని చిన్న చేపలు ఏం చేస్తాయంటే చిన్న ప్రార్థనలు చేస్తాయి, చిన్న కూడికల్లో కలుసుకుంటాయి, చిన్న విశ్వాసాన్ని వెల్లడిపరుస్తాయి. హల్లెలూయా. ఇవన్నీ మనలో ఉన్నాయా లేదా? ఈ మాటలు విన్నారంటే పొందుకున్నట్టే. నేను విన్నా, పొందుకున్నా, మీరు వింటున్నారు, పొందుకున్నారు. ఇప్పుడు నేను కానీ మీరు కానీ ఏం చేయాలి? కమోనే, లెక్క చెప్పాలి. ఇప్పుడు అర్థమైందండి? 5 రొట్టెలు 2 చేపలు, 7 రొట్టెలు, కొన్ని దానికి లెక్కలేవు. ఆ చిన్న చేపలు ఎన్నన్నా ఉంటాయి. అవి సరి చేసేటివన్నా ఉంటాయి, వల వేసేటివన్నా ఉంటాయి, ప్రార్థన చేసేటివన్నా ఉంటాయి, లేకపోతే స్వార్థికుడు వెళుతా అంటే వానికి సహాయం చేసే చిన్న చేపలన్నా ఉంటాయి. అది ఏదైనా కావచ్చు. మొత్తానికి అవి తలాంతులే. అవి ఏంటంట? తలాంతులే. ఐ హోప్ యు అండర్స్టాండ్. మత్తయి రాసిన సువార్త 25:14-15. త్వరగా. ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి, ఎవని సామర్థ్యము చొప్పున. దట్స్ ఇట్. దట్ షుడ్ బి అండర్లైన్డ్. నేను ఇలా చెప్తున్నాను, నువ్వు ఎందుకు అలా చెప్పవని అడగడానికి ఎవరికే కానీ హక్కు లేదు. హల్లెలూయా. నువ్వు ఎంతనో చెప్పు, వాడు ఒక సాపను తీసి మర్తేస్తే వానికి వీనికి రెండు సమానమే. హల్లెలూయా. ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1. 25, 16, 17, 18. 5 తలాంతులు తీసుకునివాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించాడు. అలాగుననే 2 తీసుకునివాడు మరి 2 సంపాదించాడు. అయితే 1 తలాంతు తీసుకునివాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టాడు. హల్లెలూయా. మీకు ఎన్ని వచ్చినాయి అమ్మా? వాడు చూడు, నాకేం రాలేదే అంటున్నాడు. అమ్మా, ఇక్కడ కూర్చున్న వారిలో 5, 2, 1. ఐ రిపీట్ అగైన్ అండ్ ఐ రిపీట్ అగైన్ అండ్ ఐ రిపీట్ అగైన్. ఇక్కడ కూర్చున్న వారికి 5, 2, 1. ఆ 5 ఏదైనా కావచ్చు, ఆ 2 ఏదైనా కావచ్చు, ఆ 1 ఏదైనా కావచ్చు. ఆ 5 7 రొట్టెలు, 2 చిన్న చేపలు కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ఈ 5లో ఐ రిపీట్ అగైన్, 5, 2, 1 అన్నప్పుడు అది ఏదైనా కావచ్చు. చిన్న చేపలే కావచ్చు, నువ్వు ప్రవక్త కావచ్చు, నువ్వు స్వార్థికుడు కావచ్చు, నువ్వు అపొస్తలునికి నువ్వు ఏదైనా కావచ్చు. మొత్తానికి రొట్టె నీకు అందిందా లేదా? పాటలు పాడతావు కదా, అది కూడా చిన్న చేపలే. వాడు గిటార్ ప్లే చేస్తున్నాడు కదా, చేపలే. లెక్క చుందా? అయితే లెక్క ఉండాలి. నేను ఆలన్కి ఎప్పుడు ఏమంటాను తెలుసా? ముందులాగా ఎందుకు మీరందరూ ఫ్రైడే సాటర్డే ఎందుకు కూర్చోరు? వై ఓన్లీ సాటర్డే అంటే అందరికీ పనులు ఉన్నాయి. ఆ సాటర్డే రావడమే కొంచెం ఇబ్బందిగా ఉంది.
కాబట్టి మేము సాటర్డే ఇది చేస్తున్నాం. ఓకే, సాటర్డే మెయింటైన్ యువర్ సెల్ఫ్. ఇక్కడే ఉన్నాడు. మెయింటైన్ యువర్ సెల్ఫ్. ఒక 2-3 రోజుల ముందే లేదా ఈ రేపు ఎల్లుండిలో సండే ఏం పాటలు అని అడుగుతా. పాప అప్పుడేనా? అప్పుడే థింక్ చేస్తున్నా. నిన్నటి నుంచి నేను థింక్ చేస్తున్నా. బెటర్ థింక్ చేయి, లేకపోతే నీ థింకింగే పోతుంది. చేయాల్సిందే, లెక్క చెప్పాల్సిందే. ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1. 5 చేసిన వాడు ఏమి చేశాడు? వ్యాపారము చేశాడు అని చెప్పాలి. దానిని పోయి పరిచర్య ధర్మమును చేశాడు. 5 సంపాదించాడట. 2 వాడు కూడా వ్యాపారము చేశాడట. 2 చేశాడంట. 1 వచ్చిన వాడు ఏం చేశాడు? వాడు ఎందుకు భూమిలో పాతి పెట్టాడంటే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించలేకపోయాడు. వాడు వెళ్ళి భూమిని త్రవ్వి తన యజమానిని యొక్క సొమ్ము, తన యజమానిని యొక్క వరము, తన యజమానిని యొక్క కృప, తన యజమానినిది ఏం చేశాడు? వానికి చేతకాక ఐక విచారణతోటు బ్యాలెన్స్ చేయలేక ఈ లోకంలో ఉండేది బ్యాలెన్స్ చేయొచ్చు. కొందరు కమాన్. మనమైతే ఎవరు వాళ్ళు? 5ని 5 చేసినవాడు, 2ని 2 చేసినవాడు. 1 గుర్రాల మీద, రథాల మీద ఆశ్రయించినవాడు. దాని మీద ఇది చేసుకున్నప్పుడు దీన్ని ఏమి చేయాలా, దీన్ని మళ్ళీ దీనికి లెక్క చెప్పాలి కదా, ఎక్కడైనా పోగొట్టిపోతే ఏం చేయాలని పాతిపెట్టాడు. హల్లెలూయా. ఐ రిపీట్ అగైన్. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తిన్నారా తినలేదా? 7 చేపలకు వచ్చినప్పుడు 4,000 మంది తిన్నారా లేదా? ఆ 5,000 మంది, ఆ 4,000 మంది ఆ కాలము నుంచి వారు ఏమి చేస్తున్నారు? వ్యాపారము చేస్తూనే ఉన్నారు. 2000 సంవత్సరాల నుంచి ఆయన రాజ్య వ్యాప్తిని ప్రచురపరచడానికి వ్యాపారము చేస్తూ ఈరోజు ఇక్కడ కూడా వ్యాపారం జరుగుతోంది. ఈ వ్యాపారం ఎలాంటి వ్యాపారము? ఎలాంటి వ్యాపారం ఇది? ఈ లోకంలో ఉంటున్న వ్యాపారం కాదు, ఇది ఆత్మ సంబంధమైన వ్యాపారం. ఈ వ్యాపారములో మనము కూడా కాస్త అంతో ఇంతో తిన్నాము. తినిన దానికి లెక్క చెప్పాలి. లూకా రాసిన సువార్త 10:35 2వ భాగం. లూకా రాసిన సువార్త 10:35 2వ భాగం. నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు చాలండి. వస్తాడప్పుడు మళ్ళా వస్తాడా? దేని కొరకు వస్తాడు? మన వ్యాపారం ఎలా ఉంది చూడ్డానికి వస్తాడు. హల్లెలూయా. 5ని 5 చేసిన వాడిని చూస్తాడు, 2ని 2 చేసిన వాడిని చూస్తాడు, 1ని పాత పెట్టిన వాడిని కూడా చూస్తాడు. ఇప్పుడు లెక్క చెప్పే సమయం. మత్తయి 25:19, 19, 20, 21. బహుకాలమైన తర్వాత ఏమండి? ఒక్క నిమిషం. బహుకాలమైన తర్వాత అనే మాట వచ్చినప్పుడు రొట్టెలు తిని ఎంతకాలమైంది? ఏమండి? రొట్టెలు తిని ఎంతకాలమైంది? లేదా రొట్టె ఇది రొట్టె ఎంత బాగుంది అని బ్యాప్టిజం తీసుకుని ఎంతకాలమైంది? బహుకాలమైందా? ఇప్పుడు మీ సంపాదన ఎంతో?
ఏమండి, అది చిన్న చేపలే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏమ్మా, ఎంతకాలం అయింది? ఇప్పుడు గీన వచ్చి లెక్క అడిగితే నా లెక్క ఏంటి? కమాన్, ఏంటి మన లెక్క? ధైర్యంగా ఉన్నావా? చెప్పగలవా? నాకు ఇచ్చిన ఈ యొక్క రొట్టెకు గాను చేపకు గాను ఆ చిన్న చిన్న చేపలు కూడా తిన్నాను, దానికి ఇది నా లెక్క అని చెప్పగలమా? ఆ నిబ్బరత, ఆ సామర్థ్యము, ఎవరి సామర్థ్యము కొలది పంచిపెట్టాడంట, ఊరికే పంచిపెట్టలే. ఇప్పుడు చదవండి. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియు గాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పాను. ఒకవేళ నువ్వు 5 ఇచ్చినావు, 4 పట్టు, 1 తీసుకుని వస్తాను, ఉంటావా అంటే ఉంటాడా? నువ్వు ఒక్కడివే కాదు, చాలా లెక్కలు ఉన్నాయి ఆయనకి. హల్లెలూయా. ఇప్పుడు డౌన్ పేమెంట్ తీసుకో, మళ్ళీ ఈఎంఐ కడతానంటే నో ఛాన్స్. మనకు ఉంటున్న ఈఎంఐ ఏంటో తెలుసా? ఇంతకు ఆత్మీయ జీవితానికి ఈఎంఐ ఏంటో తెలుసా? దేవుని కృప ఈఎంఐ మనకి. ఆయన కడుతున్నాడు ఈఎంఐ. మన జీవితాలకు ఏం చేస్తున్నాడు? అయినా ఈఎంఐ కడుతున్నాడు. మనం చేసేది ఏందిలే, దానికే లెక్క. ఎవరి మనస్సాక్షికి వారి లెక్క. 5 చెప్పిన వాడు, అయ్యా చదవండి, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియు గాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, అలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఎక్కడండి? ఆ 5 కొంచెమేనంట. ఎప్పుడైతే నన్ను నేను పరీక్షించుకుంటానో 5 అవుతుంది. మరలా నేను ఎప్పుడైతే నా గొడ్డలి సాన పట్టుకుంటానో ఆ 15 అవుతుంది. తీరా ఏం చేస్తాడంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఇక్కడ కాదు, నువ్వు రా, ఇక్కడ వచ్చి ఉందువు అని ఆ మార్గము వేరే, ఆ సంతోషము వేరే, ఆ నిబ్బరత వేరే, దానికి తగ్గట్టు విశ్వాసము వేరే. ఎందుకంటే అది వానిది కాదు, అది డానీ, అది తండ్రి సంతోషం అంట. ఈ లోకముదా, నీదా, నాదా కాదే. ఇప్పుడు ఒక్క ప్రశ్న వేసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఉంటున్న సంతోషం ఎవరిది? గుర్రాలదా, రథాలదా? తండ్రి సంతోషమా? అది నిశ్చయత. దట్ షుడ్ బి యువర్ కాన్ఫిడెన్స్. అర్థమవుతుందండి? అది నీకుంటున్న ఉండాల్సిన సంతోషం. సంతోషం కాదు, ఆ నిబ్బరత, ఆ నిశ్చయత, ఆ కాన్ఫిడెన్స్. ఒక బ్యాంక్లో వెళ్ళి నేను ఇన్ని లక్షలు వేసానంటే దాని మీద నాకు కాన్ఫిడెన్స్, అది నాది. హల్లెలూయా. చదువు డానీ. అలాగే అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియు గాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, అలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. సేమా? తర్వాత ఒక్క నిమిషం ముందు ఇది క్లియర్ అయిపోయింది. 5 2 సేమేనా?
మళ్ళీ 24 చదువుదామా? తర్వాత చూసావా, దీనికి మాత్రం తర్వాత అనేది వచ్చింది. వచ్చి అయ్యా నీవు విత్తని చోట కోయువాడును చల్లని చోట పంట కూర్చునివాడునైనా కఠినుడవని నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలంతును భూమిలో దాచిపెట్టిదని ఇదిగో ఇది నువ్వు తీసుకుని చెప్పారు. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరమైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడును చల్లని చోట పంట కూర్చుకునివాడునని నీవు ఎరుగుదువా? అట్లయితే చాలండి. వీడ ఎంతటి దాసుడండి? సోంబరివైన దేనికి సోంబేరి? మళ్ళీ వాడు ఏం చేస్తున్నట్టు? ఊరికే మనలో మాట ఇది, ఎవరికి చెప్పొద్దండి, ఊరికే మనం మాట్లాడుకుందాం. ఈ వ్యాపారం చేయడానికి సోంబేరి అయితే వాని జీవితం ఎట్లా గడుస్తూ ఉంది? అనూప్ గారు, వాడు బయట ఏదో వ్యాపారం చేయాలి కదా. అది ఎంత చేస్తున్నాడు, ఇది ఎంత చేయగలుగుతున్నాడు? దీంట్లో సోంబేరిగా ఉంటాడు. దాంట్లో ఒకడు అడిగాడు, దయ్యాలు కనపడుతున్నాయి, దేవుడు ఎందుకు కనపడ్డు అని అడిగాడు. వానికి ఎట్లా జవాబు ఇవ్వాలో నాకు అర్థం కాలే. దాంట్లో ఊరికే దేంట్లో అదే రీలా ఏమంటారు దాన్ని? రీలా మనకి తెలియదు, కానీ ఊరికి ఏదో వీని చూసుకోవడంలో బోర్ కొట్టి ఊరికి దాన్ని ఎట్లా అంటే ఒకడు కనపడేవాడు. నాకు ఒక డౌట్ అని, ఆ డౌట్లో మనకు కావాలా, దేవుడు ఉన్నాడా అని. వాడికి వాడే మాట్లాడుకుంటున్నాడు, నేను మాట్లాడేకి లేదు కదా. దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు కనపడ్డు? భయమా? దయాలు కనపడుతున్నాయి, దేవుడు ఎందుకు కనపడ్డు? దయాలు కనపడితే దేవుడు ఎందుకు కనపడ్డు అని ప్రశ్నలు వేసా. వానికి ఇదే పనే సోంబేరి కాకపోతే. మరి నా పని ఏందో? నా పని ఏంది? సోంబేరినా లేకపోతే వ్యాపారము చేస్తున్నానా? తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే పూర్ణ జ్ఞానము కలిగిన వాడు కాడు, అజ్ఞాని. జ్ఞాని కాదు. ఈ వ్యాపారము, దేవుని వ్యాపారము చేయడానికి అజ్ఞానుడు. ఈజ్ నాట్ స్టేబుల్. దానికి వచ్చిన పేరేంటి? సోంబరివైన చెడ్డదాసుడా. పైగా దేవునికే ఎదురు. నీకు తెలియదా? నువ్వు ఎవరో నాకు తెలుసు, నేను ఎవరో నీకు తెలుసు. రోమీయులకు రాసిన పత్రిక 9:10, 9:20. అవును కానీ ఓ మనుషుడా, నువ్వు ఎవడు? చాలండి. ఓ మనుషుడా, నీకు ఒక తలాంతు వస్తే తలాంతులను, తండ్రి నేను ఇది చేయలేకపోయాను, ఎలా చేయాలని అడుగు, నేర్పిస్తాడు. నువ్వు ఎవరో నాకు తెలుసు, భయపడి నేను పాతిపెట్టానంటే దేవుని తెలుసుకున్నంత పడవే నువ్వు. సోంబేరివి కాకపోతే. లూకా 10:36. ఇంకా 2 మాటలు చెప్పి ముగిస్తామండి. లూకా 10:36. కాగా అతడు అతడి మీద కరెక్ట్గా చెప్పాడు కదా. 37. అందుకు యేసు అతనితో అంటే ఎవరండి?
అతనితో అంటే సంఘానికి చెప్పాడనమాట. హల్లెలూయా. అందుకే యేసు నీవు వెళ్ళి సంగమా చిన్న మంద నీవును వెళ్ళి అలాగున చెయ్యి. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? వ్యాపారం చేయాలి. చాలామంది ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఆయన కూడా కొత్త దానికి ఏదో ట్రై చేస్తున్నాడు. ఆయన వీడు వాని పేరేమి అఖిల్. అవునారా? కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి, పోతారా? మొత్తం 21 చదవండి. ఎలాగనగా పొద్దున బయలుదేరి దినమునకు 1 దీనారము చొప్పున పనివారితో ఓడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపాడు. ద్రాక్ష తోటలో పని ఉందంటే అండి ఎంతమంది పోతారు? ఇప్పటికైనా సరే నువ్వు 5 రొట్టెలు 2 చేపలు లేకపోతే 7 రొట్టెలు చిన్న చేపలు ఇంతవరకు పొందుకోకపోయి ఉంటే నో ప్రాబ్లం. ఈ లోకము దేవుని కృపలో నిండి ఉందంట. ఆ నిండి ఉన్న దేవుని కృపలో మనం ఉంటున్నాము కాబట్టి, విన్నాము కాబట్టి ఇప్పుడు ఏమంటున్నానంటే కనీసం ఇప్పుడు నా ద్రాక్ష తోటలో పని ఉంది, వస్తావా? జీతం ఇస్తాడంట. ఇప్పుడు దినానికి 1 దీనారం. ఎంతమంది రెడీ? ఆర్ యు రెడీ? ఎప్పుడు న్యూ లైఫ్లో చిన్నపిల్లలకి VBS చెప్పేటప్పుడు మా ఇంట్లో నుంచి వింటూ ఉంటాం. ఆర్ యు రెడీ అని వినపడుతూ ఉంటుంది మా ఇంటికి. ఇప్పుడు నేను కూడా అరుస్తున్నాను. నాకు కూడా ఒకరు అరిచినారు. ఐఎమ్ ఆల్వేస్ రెడీ. ఆర్ యు రెడీ? ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. ఆర్ యు రెడీ? ఈ యొక్క మాట దీన్ని మొదలు పెడితే ముగింపు ఇంకా 2 పేజీలు ఉన్నాయి. ఈ ద్రాక్ష తోట కథ ఏంటో తెలుసా అండి? ఊరికే ఒక టచ్ ఇస్తాను. ఉదయాన్న వస్తున్నాడు. ఉదయం అంటే ఎన్ని గంటలకు తెలుసా? 9 గంటలకు వస్తున్నాడు. మధ్యాహ్నము 12 గంటలకు వస్తున్నాడు. 3 గంటలకు వస్తున్నాడు. 5 గంటలకు వస్తున్నాడు. సాయంకాలం వస్తున్నాడు. వింటున్నారా? నిద్రపోతున్నారా? ఎప్పుడు వస్తున్నాడు? పనికి ఎప్పుడప్పుడు పిలుస్తున్నాడు? కమ్మోన్ 9 గంటలకు. తర్వాత ఏంటి తెలుసా? ఇది 9 గంటలకు ఆయన్ని సిలువలో వేస్తున్నారు. హల్లెలూయా. 12 గంటల నుంచి 3 గంటల దాకా చీకటి కమ్ముకుంటున్నది. 5 గంటలకు కింద దించుతుంటున్నారు. 6 గంటలకు సమాధి చేస్తున్నారు. ఆయన ద్రాక్ష తోటలో పని ఉంది, వస్తావా? హల్లెలూయా. ద్రాక్ష తోటలో పని ఉంది. దినానికి 1 దీనారం ఇస్తాడంట. ప్లీజ్ కమ్. కాబట్టి నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పిన దేవుడి మాటలు మన వెనకడికి ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్.